హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ హోమ్ విలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు అయితే రథసప్తమి, ఇది రథసప్తమి రోజు వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నేనైతే పూజ చేసుకోవడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అంటే దేవుడి దగ్గర సామాన్లు ఉంటాయి కదా, అవి అన్నీ తోమేసుకుని ఇక్కడైతే పక్కనైతే పెట్టుకున్నానండి. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. నాకు ఇక్కడ ఏమైందంటే అరటిపళ్ళు ఒకటి తక్కువ వచ్చే, సో నేను అందుకైతే అవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. టైము నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి 10 అయిపోయింది. అండ్ అలాగే పాదకయ్యకి అయితే వెళ్తున్నాను కాబట్టి అది అక్కడికి వెళ్ళి వచ్చేసరికి 10:30 అయింది. తర్వాత అయితే నేను ఆవు పాలతోటి పరమాన్నం అయితే రెడీ చేస్తున్నానండి. ఇలా కాదు అంటే ఇలాగ ఇప్పుడు వండేసుకుంటున్నారు, కానీ ఇంతకు ముందు ఉన్న ఇప్పుడైనా మాకు ఏంటంటే దాయిలం అంటారండి, ఆవు పిడకలతో అయితే అది బయటే ఎక్కడైతే మనం చేయాలనుకుంటున్నాం పూజ అక్కడైతే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని దాని మీద అయితే పరమాన్నం వండేసి ఇలా మనకి సూర్యకిరణాలు ఎక్కడైతే తగులుతాయో అక్కడైతే చేసుకుంటారు. ఎక్కువగా ఇక్కడ మనకి చిక్కుడాకులు, అలాగే జిల్లేడాకులు, రేగిపళ్ళు, పరమాన్నం ఇవి అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. చిక్కుడుకాయలతో అయితే రథం అయితే చేస్తామండి. నేను పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎప్పుడు నేను చేయలేదు. మాకుంది ఆనవాయి అయితే ఉంది, ఆనవే ఉంది, కానీ నేను ఎప్పుడు చేయలేదు. నాకు చేయాలన్నా అంటే చూసేదాన్ని, ప్రతి ఎవరైనా చేస్తుంటే చూసేదాన్ని, కానీ చేసుకోవాలనిపించిన నాకు ఎప్పుడు ఆ దేవుడు కనిపించాలి కదండి. సేమ్ అలాగే నాకు ఎందుకో ఇప్పుడు దాకా ఆ అవకాశం రాలేదు. ఈ సంవత్సరం అయితే చేయాలనుకున్నాను. అండ్ అలాగే మాకు ఇది ఇంట్లోకి వచ్చిన తొలి సంవత్సరం కాబట్టి ఇంక చేసుకుందాం, మొదలు పెట్టేసుకుంటే ఇంక ప్రతిసారి చేసుకోవడానికి అవుతుంది అనేసి అయితే మొదలు పెట్టేసాము. ఇక్కడైతే వ్రతం అయితే చేసుకున్నాను. అక్కడికి వెళ్ళి పరమాన్నం రెడీ చేసి అన్నీ చేసి 11 అయిందండి. అంతా నేను పూజ అయినా చేసుకుని ప్రశాంతంగానే చేసుకున్నాను. అన్నీ చూసారు కదా. ఇక్కడ మనకి ఎక్కువగానే నాకు తెలియదు, కానీ లేకపోతే ఎర్ర మందారాలు, ఎర్ర గులాబీలు అవి అయితే పెట్టుకోవాలంటే అండి నాకు తెలియక మా బావ అయితే ఇవి వైట్ కలర్లో ఉన్న పూలు అయితే తెచ్చేసుకున్నారు. కానీ ఈసారి అయితే అలా అయితే పెట్టుకోవాలి. గొప్ప పూలు ఉన్నాయి కదండి, అవి ఇంకా నాకు దగ్గరలో ఉన్నాయి తెచ్చినవి అయితే పెట్టుకున్నాను. నాకు ముందుగా తెలుసుంటే అవే పెట్టుకున్నాను. అంటే ఎప్పుడైనా చేసుకుంటే తెలిసింది, కానీ తెలియదు లేదంటే చిక్కుడాకులు చెప్పాను కదా. అలాగే మనకి ఇక్కడ చెరుకు గళ్ళు కూడా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే బ్లాక్ కలర్ది చెరుకు ఉంటుంది, కానీ ఇంతకు ముందు అయితే ఇలాగే పెట్టుకునేవారు చెరుకులు అయితేనే. ఇంకా మనకి ఏంటంటే ఇది చిలకడ దుంపలు ఉంటాయి కదండి, చిలకడ దుంపలు కూడా పెట్టుకోవాలి. మాఘ శనివారాలు ఏదో ఒక శనివారం పెట్టుకోవచ్చు. అయితే అలా పెట్టుకుంటాను సారి. తర్వాత అయితే ఈవినింగ్ అయితే మార్నింగ్ నేను ఇంకా పప్పుచారు అయితే కాస్తాను, మంగళవారం కాబట్టి ఇంక పప్పుచారు అయితే తినేస్తారు అనేసి. తర్వాత నేనైతే అటుకులు పులిహార చేశాను. అటుకులు ఉన్న పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కింద అన్న తింటారు. నిమ్మకాయ అయితే పిండేసాను. మనకేం లేదండి, మనకి జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మనం తాలింపు సామాన్లు వేసుకుంటాం కదా, ఆవాలు, ఎల్లుల్లిపాయలు అలా వేసేసుకుని కరివేపాకు, నిమ్మకాయ అయితే పిండేసుకుంటే సింపుల్గా అయిపోద్ది. అటుకుల్ని ఏం చేయాలంటే ముందుగా 2-3 సార్లు కడిగేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కన్నాలతో గిన్నె ఉంటుంది కదండి జల్లెడలాగా, అందులో అయితే వదిలేసుకుంటే మెత్తపడుతుంది. ఇదైతే రెడీ అయిపోయింది.